రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రాహుల్ సిప్నిగంజ్ ఈరోజే వార్తలకు ఎక్కిన విషయం అందరికి తెలిసిందే కదా. సో ఆ టాపిక్ గురించి డీటెయిల్గా చెప్పడానికి ఈరోజు మన ముందు దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. హలో హలో మ్యామ్. సో రాహుల్ గారు ఈరోజే న్యూస్లోకి వచ్చారు. సో రాహుల్ గారి పైన అనేకమైన ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు మ్యామ్? గతంలో కూడా ఏదైనా కేసులు పడినట్టున్నాయి కదా, అంతకు ముందు కూడా ఒక కేసు ఉన్నట్టు Yeah. తెలియదు, అంటే గుర్తులేదు. అయితే ఇవాళ ఈ కేసు ఏంటంటే, ఒక వైజాగ్ కి చెందిన ఒక యువతి పెట్టారు. రాహుల్ సిప్లిగంజ్ తో పాటు 16 మంది మీద పెట్టించారు. మొట్టమొదటి ఎంబీపీ పోలీస్ స్టేషన్ అనుకుంటా, తర్వాత ఎండాడకు మార్చారు. ఓకే. అయితే అసలు రాహుల్ సిప్లిగంజ్ గురించి అందరికీ తెలుసు. ఒక ఆస్కార్ అవార్డు నాటు నాటు పాటకి ఆయన పాడారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలంగాణ గాయకుడిగా గుర్తించి ఒక ఆస్కార్ తీసుకొచ్చారని ₹1 కోటి ఇచ్చారు కూడా ప్రభుత్వం తరఫున. సో అటువంటి అతను బాగా ఫేమస్. అతను బిగ్ బాస్ లో కూడా వెళ్ళారు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు వేరే ఒక అమ్మాయిని. ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఈ కేసు ఏంటి అంటే, యాక్చువల్గా వైజాగ్ కి చెందిన ఒక అమ్మాయితోటి కర్పూరపు రెడ్డి అనే అతను అమ్మాయితో కలిసి, అంటే ప్రేమించుకున్నారో ఏదో, తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అతను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమ్మాయి. సో దాంతో ఈ అమ్మాయి చాలా వేదనకు గురైంది. అయితే ఈలోగా రాహుల్ ఎంటర్ అయ్యాడు అని తెలుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ ఏమన్నట్ట, బలవంతంగా ఈ అమ్మాయి చేత కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పించాడు వీడియోల్లో. అంటే నన్ను ఇలా చేయలేదు అన్నట్టుగాను ఏంటో మనకు అది వివరాలు రాలేదు. అంటే మొత్తానికి తనకి తెలుసున్న అతను కర్పూరపు రెడ్డి అని చెప్పి అతని మీద నెగిటివ్ రాకుండా ఇతను చేశాడు అని. సో దీని మీద అమ్మాయి ఇప్పుడు మళ్ళా బయటకు వచ్చింది. నన్ను రాహుల్ సిప్లిగంజి అంటే బెదిరించి బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పించారు, యాక్చువల్గా కర్పూరపు రెడ్డి నన్ను మోసం చేశాడు అన్నట్టుగా. సో దీని మీద కేసు నడుస్తోంది. అయితే అసలు ఇతను రాహుల్ సిప్లిగంజ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఇవాళ అతను కేసు దాకా ఎందుకు వెళ్ళాడు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే అంటే ఎంత స్నేహితుడైనా తప్పు చేసిన వాళ్ళని సమర్థించకూడదు. బొమ్మర్ది అన్నట్టుగా చెప్తున్నా. ఒక పక్క బామ్మరిది అంటున్నారు, ఇంకో పక్క తెలిసిన అతను అంటున్నారు. సొంత బామ్మరిది అయినా కూడా అంటే తప్పు చేస్తే ఇప్పుడు అతను కూడా ఇరుక్కున్నట్టేగా. అవును. ఇప్పుడు కెరీర్ పోతుంది కదా. ఇప్పుడు సొంత బామ్మరిది అయినా తప్పు చేసినప్పుడు సమర్థించకూడదు. అలాగని ఇన్వాల్వ్ అవ్వడం కూడా అనవసరం కదా. ఇప్పుడు ఆ అమ్మాయితో అతను తేల్చుకుంటాడు, అంతగా వస్తే అప్పుడు చూడొచ్చు అనుకోవాలి. కానీ ఆ అమ్మాయి చేత బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పించటం అనేది, ఇప్పుడు ఆ అమ్మాయిని నిజంగా ప్రూవ్ చేస్తే ఇబ్బంది ఎవరికి, రాహుల్కి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఏది ఏమైనా ఒకసారి మనకి ఫేమ్ వచ్చాక మనం ప్రతి స్టెప్ ఆలోచించి వేయాలి కదండి. మనం ప్రతిదీ మన సొంతం వాళ్ళైనా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇదొక ఎక్స్పీరియన్స్ అతనికి. ఎందుకంటే ఇప్పుడు అవతల కర్పూరపు రెడ్డి అనే అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అమ్మాయిని, మోసం చేశాడు అనేది తెలియదు కదా. ఇప్పుడు అందులో ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లతోటి ఒక కేసు అన్నప్పుడు 1-10 సార్లు ఆలోచించాలి. మరి ఇప్పుడు అమ్మాయి దగ్గర వీడియోలు అవన్నీ ఉన్నాయనుకోండి, తను బలవంతంగా చెప్పించినట్టుగా ఇరుక్కున్నట్టుగా రాహుల్ సిప్లిగంజ్. సో ఏది ఏమైనా ఇప్పుడు సెలబ్రిటీ స్థాయికి వచ్చేసాక ఎవరైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు తప్పును సమర్థించకుండా, తప్పు విషయంలో వీళ్ళు వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇగో పలానా చోట తప్పు జరిగిందని. లేదు గమ్మున ఉండాలి, సరే అది అవసరమైనప్పుడు మనం మాట్లాడదామని. అంతేగాని మధ్యలో మనం వెళ్ళి ఇన్వాల్వ్ అయితే నష్టపోయేది మనమే. ఇక్కడ అది మనకు అర్థం అవుతుంది. అంటే నిజంగానే రాహుల్ సిప్లిగంజ్ గారు ఇన్వాల్వ్ ఉన్నారని ప్రూఫ్స్ ఉన్నాయా మేడం మీ కేసులో? ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయని అంటోందిగా, మరి మనకు తెలియదు. నిజంగా అమ్మాయి దగ్గర ఉంటే ఇబ్బంది. ఒకవేళ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ లేవనుకోండి, అప్పుడు ఇతను సేఫ్ లో ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ కర్పూరపు రెడ్డి నిజంగానే ఆయన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు అనుకోండి, సొంత బావమరిదిని సమర్థించినందుకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర ఉండే ఎవిడెన్స్లే కీలకం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి తెలంగాణకు చెందిన రాహుల్ సిప్లిగంజి భార్య ఆంధ్ర అనుకుంటా, నెల్లూరుకు చెందిన అమ్మాయి అనుకుంటా. సో ఇప్పుడు కర్పూరపు రెడ్డి కూడా నెల్లూరు అబ్బాయి, ఈ అమ్మాయి వైజాగ్ అమ్మాయి. మరి ఈ పరిచయాలు ఎలా జరిగాయి, ఇంత దూరం ఎందుకు వచ్చింది, ఈ గొడవలు ఎందుకు వచ్చాయి అనేది తేలాలి. ఈ ఎలిగేషన్ వల్ల రాహుల్ సిప్లిగంజ్ కెరియర్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? అంటే అమ్మాయి ప్రూవ్ చేస్తే కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రూవ్ చేయలేదు అనుకోండి,
అదేం పెద్ద విషయం అవ్వదు. ఇప్పుడు అవును. ఆడపిల్ల కాబట్టి అందరూ ఆలోచిస్తారు. అవును. అది కూడా ఇప్పుడు మరి ఇష్టపడి వాళ్ళు తిరిగాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాక ఇలా జరిగాక, సో నా బావమరిది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇతనంటే ప్రజలు హర్షించరు కదా! అవును. ఫ్యాన్స్ కూడా హర్షించరు. అవును. మరి ఏ రకంగా ఉంటుందో మనకు తెలీదది. ఓకే. థాంక్ యూ.